జ్యోతిష్య అభిలాషులకి నా శుభ అభివందనాలు. ఈరోజు నా జ్యోతిష్య క్లాసులో జనరల్గా ఏంటి అంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్న షష్ట అష్టకాలు, అందులో శుభ షష్టాష్టకాల, అశుభ షష్టాష్టకాలు అనే విషయాలను చెప్తూ వస్తూ నేను ఈరోజు అశుభ షష్టాష్టకాల గురించి చెప్పబోతున్నాను. ముఖ్యంగా ఏంటి అంటే, ఈరోజు వివాహాలకి జ్యోతిష్యం అడ్డుగా నిలుస్తున్న ఈ సందర్భాల్లో ఒక కారణం చెప్పి వివాహం ఆపుతున్న ఎన్నో వివాహాలలో ఒక కారణం చెప్పి వివాహం ఆపుతున్నప్పుడు అందులో వేదిక జ్యోతిష్యం ఎక్కువగా కృష్ణమూర్తి పద్ధతులు చూడటం చాలామందికి రాదు. సో నా ప్రయత్నం ఏంటి అంటే, మా శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మ జ్యోతిష్య ఆలయం తరపున వివాహాలకి మద్దతుగా నిలబడాలి, తల్లిదండ్రులకి వాస్తవాలు చెప్పాలి. జ్యోతిష్యంలో ఏం జరుగుతుంది వాస్తవంగా, ఒక కారణం చెప్పి పెళ్ళి ఆపకూడదు అనే నా ప్రయత్నంలో ఒక వివాహం ఆపాలి అంటే ఎన్నో కారణాలు ఆ చాట్లో చూసి చెప్పగలగాలి. అంతేగాని ఒక కారణం చెప్పి వివాహం ఆపేవాళ్ళు చిల్లర జ్యోతిష్యం అది. ఆ రకంగా అయితే హిందువుల్లో పెళ్ళిళ్ళు కావు. ఈరోజు మీకు చెప్పున్నాను నేను, ఎంతోమందికి హిందువుల్లో రెడ్డి, నాయుడు, బ్రాహ్మణ, వైశ్య, బలిజ, యాదవ, గౌడ ఎన్నో కమ్యూనిటీలు ఉన్నాయి. వాళ్ళందరిలో కూడా ఈ జ్యోతిష్యం చాలా బలంగా చూస్తూ ఉన్నారు. అందులో ఒక్క కారణం చెప్పి వివాహం ఆపేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సో నా ప్రయత్నం ఏంటి అంటే, నేను 30 years దేశం కోసం చేసిన ఒక టెక్నికల్ ఇంజనీర్ని. సమాజంలో మంచి జరగాలి, ఈ రకంగా చూస్తే వివాహాలు కావు అనే ఒక సదుద్దేశంతో ఈ క్లాస్ మీకు ఇట్లా ఫేస్ టు ఫేస్ అంటే వీడియో రిప్రజెంటేషన్, వీడియో ద్వారా చెప్తే మీకు చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అన్న నా ప్రయత్నమే ఈ జ్యోతిష్య క్లాసు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మ జ్యోతిష్య నిలయం తరపున. ఈరోజు అశుభ షష్టాష్టకాల గురించి తెలుసుకుందాము. అశుభ షష్టాష్టకాలు నేను చెప్పాను. షష్ట అష్టకము అంటే, షష్ట అంటే 6, అష్టకం అంటే 8, 6, 8 కాంబినేషను. ఇది జ్యోతిష్యంలో వద్దు అన్నారు. అంతే అంటే ఆ ఒక కారణం చెప్పి వివాహం ఆపకూడదు. అయినా కూడా షష్టాష్టకం అయితే అది శుభ షష్టాష్టకమా అశుభ షష్టాష్టకమా అని కూడా చూడాలి. ఏమీ లేదు, ఈ శుభ అశుభ అనేది ఎలా చెప్తారు అంటే, ఆ ఇద్దరి రాశి అధిపతులు మిత్రుల శత్రుల అనే దాని మీదనే. మిత్రులైతే శుభ షష్టాష్టకం, శత్రులు అయితే అశుభ షష్టాష్టకం. తర్వాత కూడా ఈ రాశి చూసే విధానంలో ముందు అమ్మాయి నుంచి చూస్తారా అబ్బాయి నుంచి చూస్తారా అంటే, ముందు అమ్మాయి నుంచి చూస్తారు. అమ్మాయి రాశి నుంచి అబ్బాయి రాశికి లెక్కేస్తారు. ఆ తర్వాత అబ్బాయి రాశి నుంచి అమ్మాయి రాశికి లెక్కేస్తారు. ఇది అష్టగుణ కూటంలో 7వ కూటమి, రాశి కూటమి కింద వస్తుంది. ఇందులో రాశులు కలవకపోవటాన్ని భకూటా దోషమని వీళ్ళు జ్యోతిష్ శాస్త్రంలో చెప్పి వివాహాలు ఆపుతూ ఉన్నారు. ఒక భకూటా దోషము అన్న, రాశి కలవటం లేదన్నా అంతా ఒకటే. ఓకే, కేవలం రాశి అధిపతులు మిత్రులు శత్రులు అనే దాని మీదనే ఉంటుంది. ఇంకా మీకు షష్టాష్టకాలే కాకుండా నవపంచకాలు ఉంది, 9, 5 కాంబినేషన్ అంటారు. 2, 12 కాంబినేషన్ అని కూడా ఉంది. దాన్నే ద్విదశకం అని కూడా అంటారు. ఓకే, సో ఈరోజు మనము షష్టాష్టకాల్లో అశుభ షష్టాష్టకాల గురించి తెలుసుకుందాం. అశుభ షష్టాష్టకాల్లో మొదట వచ్చేది మేషకన్య. ఓకే, మేషకన్య అశుభ షష్టాష్టకం ఎలా అవుతుంది అంటే, మేషరాశికి అధిపతి అయిన కుజుడు, కన్యారాశికి అధిపతి బుధుడు, వీళ్ళ మధ్యన సంబంధం ఏంటి? శత్రుత్వమా మిత్రత్వమా? శత్రుత్వం. ఓకే, కుజ బుధులకి మధ్యన శత్రుత్వం ఉంది. ఆ తర్వాత బుధ కుజులకి సమత్వం ఉంది. సో ఒకరికి శత్రుత్వం ఉండి ఇంకొకరికి సమత్వం ఉంది అంటే టోటల్గా అది శత్రుత్వం కిందే కౌంట్ చేసి ఇది అశుభ షష్టాష్టకంగా చూస్తారు. అయితే మేష కన్యల్లో మొదట ఎవరు అమ్మాయి రాశి ఎక్కడ ఉండాలి అంటే 6, 8 కాంబినేషన్ అవ్వాలి. ఇప్పుడు మేషం నుంచి కన్యకి అమ్మాయి రాశి మేష అయితే, అమ్మాయి రాశి మేష అయినప్పుడు అమ్మాయి రాశి నుంచి అబ్బాయి రాశి కన్యకి లెక్కేస్తే 6 అవుతుంది. మేషరాశి అమ్మాయి రాశి అయినప్పుడు కన్యా రాశి అబ్బాయి రాశి అయితే మేష నుంచి కన్యకి 6 అవుతుంది. లెక్కేసి చూసుకోండి. మేషము, వృషభము 2, కొత్త మిథునం 3, 4 కర్కాటకము, 5 సింహము, 6 కన్య. ఓకే, మళ్ళీ అబ్బాయి కన్య రాశి నుంచి అమ్మాయి రాశి మేషానికి లెక్కేస్తే 8 అవుతుంది. అది 6, 8 కాంబినేషన్. ఇది అశుభ షష్టాష్టకం. నన్ను అడిగారు కొంతమంది, సార్ అశుభ షష్టాష్టకం అయితే పెళ్లి చేసుకోకూడదా? చేసుకోవచ్చు. ఎందుకు అని అంటే, ఒక కారణం చెప్పి ఎప్పుడూ కూడా వివాహం ఆపకూడదు. ఓకే,
మీకు అది శుభ షష్టాష్టకమా అశుభ షష్టాష్టకం కూడా ఎవరు చెప్పరు, కేవలం షష్టాష్టకం అంటారు. అంటే వాళ్ళ నాలెడ్జి అక్కడే ఆగిపోతుంది. జ్యోతిష్యం అంటేనే తవ్వుకుంటూ వెళ్ళాలి, లోతుగా చూడగలగాలి. ఓకే, ఒక కారణాలు చెప్పే వివాహం ఎప్పుడూ ఆగదు. ఓకే, నెక్స్ట్ రెండోది వచ్చేసి తులా మీనరాశులు. అశుభ షష్టాష్టకాల తులా మీన రాశి. తులారాశికి అధిపతి శుక్రుడు, మీనానికి అధిపతి గురువు. ఈ గురు శుక్రుల సంబంధం ఎలా ఉంటుంది దాని మీద ఇది అశుభ షష్టాష్టకం. శుక్రుడికి గురువుకి సమత్వం ఉంది, శుక్రుడికి గురువుకి సమత్వం ఉంది, గురువుకి శుక్రుడికి శత్రుత్వం ఉంది, గురు శుక్రుల శత్రుత్వం ఉంది. అందువల్ల ఇది అశుభ షష్టాష్టకం. ఇప్పుడు ఏ రాశి, అమ్మాయి రాశి అక్కడైతే ఇప్పుడు తులారాశి నుంచి మీనరాశి, తుల నుంచి మీన. ఓకే, మీన నుంచి తుల, మీన నుంచి తుల అయినప్పుడు 8 అవుతుంది. మీనరాశి నుంచి తులారాశి 8 అవుతుంది. కాబట్టి తులారాశి అమ్మాయి రాశి అయితే అప్పటికి మీనానికి 6 అవుతుంది. తులారాశి అమ్మాయి రాశి అయినప్పుడు అక్కడి నుంచి లెక్కేస్తే మీనరాశి 6 అవుతుంది. అంటే అబ్బాయి రాశి మీనరాశి, అమ్మాయి రాశి తులారాశి. తుల నుంచి మీనకి 6, మీనరాశి అంటే అబ్బాయి రాశి నుంచి తులకి 8. అందుకని ఇది 6, 8 కాంబినేషన్ అవుతుంది. నెక్స్ట్ మిథునము వృశ్చికము. మిథున వృశ్చికాల్లో మిథునానికి అధిపతి ఎవరు? బుధుడు. వృశ్చికానికి కుజుడు. బుధ కుజుల సంబంధం ఎలా ఉంటుంది అంటే బుధ కుజులకి సమత్వం ఉంది, తర్వాత పోతే కుజ బుధులకి శత్రుత్వం ఉంది, బుధులకి శత్రుత్వం. కాబట్టి ఇది అశుభ షష్టాష్టకం. అయితే ఇక్కడ మనకి అమ్మాయి రాశి ఎక్కడ ఉండాలి, అబ్బాయి రాశి ఎక్కడ ఉండాలి? మిథున వృశ్చికాలు. సో మిథునం అమ్మాయి రాశి అయితే వృశ్చికంకి 6 అవుతుంది. సో వృశ్చిక రాశి అబ్బాయి రాశి అవుతుంది. మిథునం అమ్మాయి రాశి అయినప్పుడు వృశ్చికం అబ్బాయి రాశి. సో అమ్మాయి రాశి అని మిథునం నుంచి అబ్బాయి రాశి అని వృశ్చికానికి లెక్కేస్తే 6 అవుతుంది. వృశ్చిక రాశి అబ్బాయి రాశి కాబట్టి అక్కడి నుంచి లెక్కేస్తే వృశ్చికం నుంచి మిథునం 8 అవుతుంది. ఓకే, కాబట్టి ఇట్లా 6, 8 కాంబినేషన్ వద్దు అన్నప్పుడు అది షష్టాష్టకం అన్నారు. కానీ అందులో శుభ అశుభ చూడాలి. ఒకవేళ శుభ అయితే పర్వాలేదు, అశుభమైనా కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే అది ఒక కారణం. అలాంటి 10 కారణాలు కావాలి జ్యోతిష్యంలో. అంతేగాని ఒక కారణం చేత వివాహం ఆపటం అనేది మూర్ఖత్వం. మీరు అలా చేస్తే ఎన్నో మంచి మంచి మ్యాచ్లు వదులుకుంటారు, కాళ్ళకి చెప్పులు అరిగేంతవరకు తిరుగుతారు, లాస్ట్లో అలిసిపోతారు, నిద్రపోతారు. ఆ తర్వాత ఆ పిల్లలు పెళ్లి చేయరు. 90లు 85 86లు నా దగ్గర ప్రొఫైల్స్ ఉన్నాయి. కాబట్టి జ్యోతిష్యంలో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, గుర్తుపెట్టుకోవాలి. జ్యోతిష్యాన్ని నమ్మేవాళ్ళు, నమ్మని వాళ్ళు మీ మనోభావాలు దెబ్బ తినకుండా మీకు నేను విపులంగా వివరించి చెబుతూ భుజం తట్టి ముందుకు తీసుకెళ్ళటమే నా ఆశయం. భయపెట్టకూడదు. జ్యోతిష్యం అంటేనే దారి చూపించాలి. జ్యోతి అంటే వెలుగు అంటే జ్యోతిష్యం అంటే దారి చూపించాలి, అంతేగాని భయపెట్టకూడదు. ఓకే, తర్వాత వచ్చేసి మకర సింహాలు అంటే ఇది కూడా అశుభ షష్టాష్టకం. మకరానికి అధిపతి శని, సింహకి అధిపతి సూర్యుడు. సో రవి కూడా అని అంటారు. సో ఇలా సంబంధం ఎలా ఉందో చూద్దాము. మకరాధిపతి శని సూర్యులకి శత్రుత్వం ఉంది, సూర్య పోతే శనులకు కూడా శత్రుత్వం ఉంది. సో ఇద్దరికి కూడా శత్రుత్వం ఉంది కాబట్టి శని సూర్యులకి శత్రుత్వము, సూర్య శనులకి శత్రుత్వం. కాబట్టి ఇది అశుభ షష్టాష్టకం. అయినా కూడా వివాహము ఆపటానికి లేదు. ఓకే, నెక్స్ట్ కర్కాటకాలు. కుంభరాశికి అధిపతి శని, కర్కరాశికి అధిపతి చంద్రుడు. సో వీళ్ళిద్దరి మధ్యన సంబంధం ఎలా ఉంటుందంటే శని చంద్రుడికి శత్రుత్వం ఉంది, చంద్ర శనికి సమత్వం ఉంది. సో దీనివల్ల ఇది అశుభ షష్టాష్టకము. అయినా కూడా వివాహం ఆగపాల్సిన అవసరం లేదు. ఓకే, ఇందులో కర్కాటకాల్లో అమ్మాయి రాశి ఎక్కడ ఉండాలి, అబ్బాయి రాశి ఎక్కడ ఉండాలి? సో కుంభరాశి అమ్మాయి రాశి అయినప్పుడు కర్కరాశి అబ్బాయి రాశి అయితే 6 అవుతుంది. ఓకే, కర్కరాశి నుంచి కుంభానికి 8 అవుతుంది. కర్కరాశి అబ్బాయి రాశి అవుతుంది. ఓకే, తర్వాత వృషభ రాశులు. ధనురాశికి అధిపతి గురువు, వృషభ రాశికి అధిపతి శుక్రుడు. సో గురు శుక్ర సంబంధాలను బట్టి ఇది శుభమా అశుభమా అనేది ఉంటుంది. ఇక్కడ గురువుకి శుక్రుడు శత్రువు, శుక్రుడికి గురువు సముడు. కాబట్టి ఇది అశుభ షష్టాష్టకం. ఓకే, సో మీ అందరికీ కూడా నేను చెప్పేదంటే ఇక నుంచి నా క్లాసులన్నీ కూడా ప్రతి సోమవారం జ్యోతిష్య క్లాసు ఉచితంగా ఉంటుంది ఆన్లైన్లో. ప్రతి సోమవారం సాయంత్రం 8 గంటలకి వాట్సాప్ గ్రూప్ చాట్లో మీకు కాల్ వస్తుంది. తర్వాత జూమ్ లింక్ ఇచ్చున్నాను అందరికీ, అది పర్మనెంట్ జూమ్ లింకు. నా క్లాస్ లింక్ అదే. ఆ లింక్ మీదనే నా శుక్ర శని ఆదివారం కోడింగ్ క్లాసులు నడుస్తూ ఉంటాయి. ప్రతి ఆదివారం 10 గంటలకి వివాహ పరిచయ వేదిక మీటింగ్, పేరెంట్స్తో డిస్కషన్ ఉంటుంది. ప్రతి సోమవారం సాయంత్రం 8 గంటలకి జ్యోతిష్యం క్లాసు ఉచితంగా ఉంటుంది.
మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి, నాతో డిస్కస్ చేయండి. మీరు ఎన్ని క్వశ్చన్లైనా అడగచ్చు. పోతే ఒక రకంగా డిబేట్ అనుకోండి. మీరు నాతోటి డిస్కషన్ చేయండి, ఆర్గ్యూ చేయండి. ఎంత లోతుగా మనం డిస్కస్ చేస్తే అంత మంచిది. పోతే ఇంకా ఓపెన్ ఛాలెంజ్ కింద ఏంటి అంటే నా నంబర్ 9110398650. ఎవరైనా మీ వివాహాలు ఒక కారణం చెప్పి ఆపారు అంటే మీరు నాకు ఫోన్ చేయొచ్చు. నేను ఆ చాట్లో 10 కారణాలు చూపిస్తాను. పెళ్లి చేసుకోవాలి, పెళ్ళికి 10 కారణాలు చూపిస్తాను. వివాహ జ్యోతిష్యంలో మీకు చెప్పాను, జ్యోతిష్యం, వివాహ జ్యోతిష్యం, ముహూర్త జ్యోతిష్యం, సంఖ్యా జ్యోతిష్యం, ప్రశ్న జ్యోతిష్యం, వాస్తు జ్యోతిష్యం, ఇట్లా 5 రకాలు. వివాహ జ్యోతిష్యం వేరు, ముహూర్త జ్యోతిష్యం వేరు. వివాహ జ్యోతిష్యం చూసేటప్పుడు ఒక కారణం చెప్పి వివాహం ఆపకూడదు. అది చిల్లర జ్యోతిష్యం. జ్యోతిష్యంలో చాలా విషయాలు ఉంటాయి, చాలా డీప్గా. ఎందుకంటే ఒక చార్ట్ చూసేటప్పుడు నేను వివాహ జ్యోతిష్యం వేదిక ప్రకారం చూడాలి అన్నప్పుడు అష్టగుణ కూటం పక్కన పెట్టాలి. అది చివరిలో చూస్తారు. ఫస్ట్ ప్రథమంగా చూడాల్సింది ఇద్దరి చార్టుల్లో గ్రహబలాలు. అందులో కుజగురు శుక్రుడు ఎంత బలంగా ఉన్నాడు, లగ్నాధిపతి, ద్వితీయాధిపతి, పంచమ, సప్తమ, అష్టమ స్థానాల అధిపతులు ఎంత బలంగా ఉన్నారో చూడాలి. తర్వాత భావబలాల్లో లగ్నస్థానము, ద్వితీయ స్థానము, పుత్రస్థానం, పంచమ స్థానము, సప్తమ, అష్టమ స్థానాలు, ఈ భావాలు ఎంత బలంగా ఉన్నారో చూసుకోవాలి. తర్వాత పోతే గ్రహబలాల్లో చాలా ఉన్నాయి. గ్రహబలాలు లెక్కేసుకునేటప్పుడు గ్రహము ఉచ్చ స్థితిలో ఉందా, నీచ స్థితిలో ఉందా, గ్రహం వక్రీభవించిందా, గ్రహం మౌఢ్యమి చెందిందా, అంటే కంబషన్ అయింది, సూర్యుడి దగ్గరగా వచ్చిందా, ఆ గ్రహం మీద ఏదన్నా బ్యాడ్ ఆస్పెక్ట్స్ అంటే పాపగ్రహాలైనటువంటి ఈ సూర్య, కుజ, శని, రాహుకేతుల దృష్టి ఉందా, ఇట్లా ఆ ప్లేస్మెంట్, ఆ గ్రహాలు దుస్థానాల్లో ఉన్నాయా, 6, 8, 12 స్థానాల్లో ఉన్నాయా, కోణాలైనటువంటి 1, 5, 9 అంటే లక్ష్మీ స్థానాలు, కేంద్రాలైన 1, 4, 7, 10లో ఉన్నాయా, ఇట్లా గ్రహబలాలు లెక్కేసేటప్పుడు షడ్బలాలు అని ఉంటాయి. 6 బలాలు అంటే చేష్టా బలము, దిగ్బలము, అంటే దృష్టి బలము, ఇట్లా 6 షడ్బలాలు. వీటిని చూసి గ్రహబలాలు లెక్కేసుకుంటారు. ఆ తర్వాత భావాలు లెక్కేసేటప్పుడు, భావబలాలు లెక్కేసేటప్పుడు కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఫాలో అవుతూ ఇద్దరి చార్టుల్లో చూడాలి, గ్రహబలాలు, భావబలాలు. ఆ తర్వాత యోగాల కింద వాళ్ళ మధ్యన పుత్రయోగం ఎలా, పుత్రయోగం ఉందా, ఆయుయోగం ఎలా ఉంటుంది, వివాహం తర్వాత పోస్ట్ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది, పోస్ట్ మ్యారేజ్ అంటే ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది, ఆ తర్వాత పోతే వాళ్ళకి డైవర్స్ ప్రొబాబిలిటీ అలాంటిది ఏమన్నా ఉంటుందా, ఇట్లా చాలా విషయాలు మీరు చూడాలి. అర్థమవుతుందా? వైధవ్య యోగం ఉందా అమ్మాయికి, ఏమన్నా అబ్బాయికి, ఏమన్నా సెకండ్ మ్యారేజ్ ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయా, ఇవన్నీ చూడాలి. ఆ తర్వాత లాస్ట్లో అష్టగణ కూటమి చూడాలి. ఆ అష్టగణ కూటంలో కూడా 36 గుణాలు పట్టుకుంటారు. ఆ 36లో ఎన్ని గుణాలు వస్తున్నాయి? 18 వచ్చినా వద్దంటారు, 20 వచ్చినా వద్దంటారు, 25 వచ్చినా వద్దంటారు. స్పెషల్గా మళ్ళీ అష్టగుణ కూటంలో 36కు 18 వస్తే చాలు అని మళ్ళీ వెళ్ళి ఏనుకోవటం బాగలేదంటారు. మీకు 36 గుణాలకి 18 వచ్చిన తర్వాత ఇంకా మిగతా 18 గుణాలు రాలేదు అంటే ఏదో ఒక కూటమి పోయింది. 18 గుణాలు వస్తే చాలు అని అన్న మీరు మళ్ళీ వెళ్ళి ఏకనాడీ దోషం ఉందంటారు. ఎందుకు? 18 గుణాలు వచ్చాయి కదా. 18 గుణాలు వచ్చినప్పుడు 36కి అది ఓకే అయింది. మ్యాచ్ని మీరు ఓకే చేయాలి. మీరే చెప్తుంటారు 50% వస్తే చాలు అని. 36కి 18 వచ్చిన తర్వాత మళ్ళీ ఏకనాడీ దోషం అంటారు. అంటే 36కి 18 వచ్చాయి, ఏదో ఒక నాడి పోయింది కాబట్టి మనకు 18 వచ్చాయి. 36కు 18 50% వస్తే బాగుంది అన్న మీరు మళ్ళీ ఏకనాడీ దోషం ఉందండి, లేకపోతే రాసులు కలవటం లేదు, గ్రహమైత్రి లేదు, తారాబలం బాగలేదు అని చెప్తూ ఉంటారు. సో అది అంతా చూడండి. తల్లిదండ్రులను భయపెట్టమాకండి, మిస్గైడ్ చేయమాకండి, వచ్చిరాని జ్యోతిష్యంతో సమాజాన్ని ఇబ్బంది పెట్టమాకండి. ఈరోజు పెళ్ళిళ్ళు అంటే చాలా కష్టంగా ఉంది. అంటే వాసు యాదవ్ మేము పెళ్ళిళ్ళు చేయటం లేదు, చేస్తారు ఎప్పుడు 30 దాటితే, 30 దాటి 32, 30 అది పెళ్ళి అనరు దాన్ని. ఇంకా ఏదో లాస్ట్లో ఇంక చేస్తున్నారు. టయానికి పెళ్లి చేయాలి. దానికోసం మీరు 20-30 సంవత్సరాల క్రితం మంచి శుభంగా పెళ్లి చేసుకున్నారు, హ్యాపీగా బతుకుతూ ఉన్నారు. మీరు ఈ 30 సంవత్సరాల్లో ఎప్పుడూ అరుచుకోకుండా, తగులాడుకోకుండా, అలకలు ఉంటాయి, మళ్ళీ పలుకులు ఉంటాయి. అలుగుతారు, మళ్ళీ పలుకుతారు. సో ఇవన్నీ జీవితంలో జరుగుతూ ఉంటాయి, అప్ అండ్ డౌన్స్. అంతేగాని ఈరోజు ఈ ఆధునిక యుగంలో మీరు తల్లిదండ్రులకు జ్యోతిష్యం అనే ఈ భ్రమలో పెట్టి వాళ్ళని భయపెడుతూ ఉన్నారు అంటే ఇది నా దృష్టిలో చాలా బాధాకర విషయం. దీనికి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడు రౌండ్ టు ద క్లాక్ అంటే 24/7 ఆల్మోస్ట్ నేను పండుకోగలిగి 12 అవుతుంది. 10:30 క్లోజ్ చేస్తే 12 వండుకుంటాను. సో మీరందరూ కూడా మంచి మనసుతోటి, పెద్ద మనసుతోటి భయపడమాకండి. జీవితం అంటే కర్మ ఫలితమే ఉంటుంది. కర్మ ప్రకారమే జీవితం జరుగుద్ది.
మనం చేసిన కర్మలు ఎలా ఉంటాయో దాని ప్రకారమే మన జీవితం తిరుగుతూ ఉంటుంది. అంతేగాని దైవాన్ని నమ్మినప్పుడు కర్మ సిద్ధాంతం కూడా ఉంటుంది. అంత భయపడకూడదు జీవితంలో. ఎందుకంటే మనం ట్రైన్ ఎక్కితే ఏదన్నా జరుగుద్ది, విమానం ఎక్కితే ఏదన్నా జరుగుద్ది, బస్సు ఎక్కితే అంటే అలా అంటే ఎక్కడికి వెళ్ళకుండా ఎలా ఉండగలం జీవితంలో? వివాహం చూసి అంత భయపడితే ఎట్లా సృష్టి ముందుకు ఎలా జరుగుతుంది? మీ అమ్మ నాన్న వివాహం చేసుకోకుండా ఉంటే మీరు వచ్చేవాళ్ళ? మీ వంశం ఉండేదా? ఈరోజు మీరు వచ్చారు, చదువుకున్నారు, వంశ పేరు నిలబెడుతున్నారు, ఉద్యోగం చేస్తున్నారు. సో మీ అమ్మ నాన్న కూడా పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉంటే మీరు ఈ భూమి మీదకి వచ్చేవాళ్ళు కాదు. కాబట్టి సృష్టి ధర్మాన్ని పాటించండి. వివాహం అనే ఈ పవిత్ర బంధాన్ని నిలబెట్టడానికి ముందుకెళ్ళండి. మీ ప్రయత్నం మీరు చేయండి. తల్లిదండ్రులు అధిక ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, జ్యోతిష్ శాస్త్రం ఇవన్నీ కూడా వివాహాలు ఆపుతూ ఉన్నాయి. ఓవర్గా ఆలోచిస్తూ ఉన్నారు. అంత ఆలోచించకూడదు. ఆర్థిక అసమానతలు, సామాజిక స్థితిగతులు రకరకాలుగా లెక్కలేసుకుంటూ ఉన్నారు. ఇంకా కొంతమంది అయితే ఎక్కువ పెళ్లి ఖర్చులు ఇవ్వడం లేదు, మాకు అమ్మాయికి ఎక్కువ ఇవ్వాలి, అమ్మాయికి ఇచ్చేది అమ్మాయికి ఇస్తారు, మీకు ఎందుకు ఇస్తారు? అది స్త్రీధనం కింద వస్తుంది. అమ్మాయికి అది మీరు డౌరీ అనగాకండి. డౌరీ అంటే నేరం, క్రైమ్ కింద వస్తుంది వరకట్నం అనేది. స్త్రీకి ఇచ్చేది స్త్రీధనం, అది తండ్రి ఆస్తిలో అమ్మాయికి ఇచ్చే వాటా ఆమెకి పేరు మీద ఉంటుంది. ఒక ఆడబిడ్డకి తండ్రి తరపున ఆమె సెక్యూరిటీగా ఆమె స్త్రీధనము ఆమె పేరు మీద ఉంటుంది. అంతేగాని మీకు ఎవరు, అంతేగాని మాకు ఎక్కువ ఇవ్వలేదు వాసు యాదవ్ వాళ్ళు అంత అడిగే మేము ఇవ్వలేదు అనేది అధర్మం కింద వస్తుంది. ధర్మంగా ఉండండి. ఎందుకు అనంటే మనకి అక్క చెల్లి ఆడబిడ్డలు అందరూ ఉన్నారు. అమ్మ, పెద్దమ్మ, పిన్నమ్మ వీళ్ళందరూ స్త్రీ, తల్లి అనంతకోటి బ్రహ్మాండ నాయకి తల్లి రూపంలో ఈ భూమి మీద ఉంది. మీ అందరికీ తెలుసు. స్త్రీ లేకపోతే సృష్టి లేదు, అలాగని పురుషుడు లేకపోయినా సృష్టి లేదు. ఇద్దరు కూడా సమానము, ఎవరు ఎక్కువ తక్కువ కాదు. సృష్టిలో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా సమానం. అది సృష్టి ధర్మము. ఒకరు ఎక్కువ అని తక్కువ అనే భావం ఎవరికి రాకూడదు. ఇద్దరూ కలిసి మంచి మనసుతోటి, ఏ డామినేషన్ లేకుండా, ఈగో క్లాషెస్ లేకుండా, భర్తకి భార్య కావాలి, భార్యకి భర్త కావాలి అంటేనే వివాహం జరుగుతుంది, ఆ బంధం ముందుకెళ్తుంది. కాబట్టి ఇందులో జ్యోతిష్యం అనేది మీరు పెద్దగా సీరియస్గా చూడకూడదు. ఎందుకు అని అంటే వివాహానికి ముందుకు తీసుకెళ్ళేటప్పుడు ఈ జ్యోతిష్యం మీరు అడగండి. ఎంతోమంది మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీ బంధువుల్లో ఉంటారు, లేకపోతే మీ పెద్దమ్మలు, పిన్నమ్మలు, మీ అంటే చిన్నాన్న, పెదనాన్న వాళ్ళందరిని అడగండి. వాళ్ళు కూడా జ్యోతిష్యం చేసుకొని ఉంటారు. వాళ్ళల్లో ఈరోజు 36 గుణాలు, 35 గుణాలు, 34 గుణాలు వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కలిసి ఉన్నారో చూడండి. కొన్ని జంటలు విడిపోయి ఉంటాయి. కానీ అడిగి తెలుసుకోండి. అలా ఈరోజు కోర్టుల్లో కూడా మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళని అడగండి. ఎంతో జ్యోతిష్యం చూసి 36 గుణాలకి ఎన్నో 35, 34 వచ్చిన వాళ్ళు కోర్టు మెట్లు డైవర్షన్ కోసం తిరుగుతూ ఉంటారు. కాబట్టి జ్యోతిష్యం కాదు ఇక్కడ వివాహాన్ని నిలిపేది. మన నమ్మకం, మన మధ్యన బంధం, మన మధ్యన ఉన్న మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ రెస్పెక్ట్, పరస్పరం ఒకరినొకరిని గౌరవించుకున్నాం, సహకరించుకున్నాం. వివాహ బంధం అంటే తెలుసుకున్నాం, కుటుంబ విలువలకు గౌరవించాం, మానవతా విలువలకు గౌరవించాం, కుటుంబ బంధాలను తెలుసుకున్నాం. వీటన్నిటి మీద వాళ్ళ తల్లిదండ్రులను మనం ఎంత గౌరవంగా చూస్తున్నాం, మన తల్లిదండ్రులను వాళ్ళు ఎంత గౌరవంగా చూస్తున్నారు అనే ఈ కారణాల మీద ఈ బంధం నిలబడుతుంది. అంతేగాని జ్యోతిష్యం మీద కాదు. సృష్టిలో మనిషి మానవతా విలువలు, మనిషి జన్మ, ఎందుకు ఇక్కడికి వచ్చాము ఈ భూమి మీద, ఇవన్నీ తెలుసుకున్న రోజు మీరు తప్పనిసరిగా కుటుంబ బంధాన్ని, వివాహ బంధాన్ని గౌరవిస్తారు. స్త్రీకి పురుషుడు, పురుషుడికి స్త్రీ గౌరవించుకుంటారు. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ఆలోచన విధానం అంటే ఆధునిక ఆలోచన విధానాల్లో కొంత మనము హిందువుల్లో ఉన్నటువంటి ఆ ధర్మ సభ్యత సంస్కృతి, మన హిందూ సంస్కృతి, హైందవ సంస్కృతి ఎలా ఉంది, భరత భూమిలో మనం పుట్టాం, వేద భూమిలో పుట్టాం. ఇక్కడ హిందువుల్లో వివాహాలకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఉంది? ఎందుకు అని అంటే మనం ఎప్పుడు కూడా మన పిల్లలు, మన వంశము, వంశ ప్రతిష్ట, కుటుంబ ప్రతిష్ట అనే ఈ పిల్లర్స్ అంటారు. ఈ పిల్లర్స్ మీదే మన హిందూ సంస్కృతి నిలబడి ఉంది ఎప్పుడు కూడా. కానీ అన్ని కులాలు కూడా హిందువుల్లో ఇద్దరు పిల్లలు అంతకన్నా ఎక్కువ వాళ్ళు ఇష్టపడరు. ఎందుకనంటే వాళ్ళని జాగ్రత్తగా చదివించి వాళ్ళని డెవలప్ చేయాలి అనే ఒక మానసిక ధోరణి మన దగ్గర ఉండదు. మనకెప్పుడు కూడా పాత రోజుల్లో మన తాత, మన పెద్దమ్మలు, పిన్నమ్మలు వీళ్ళందరూ చూసుకోండి, 6, 7. మా పెద్దమ్మ, మా పిన్నమ్మలు 8 మంది, మేము 5 మా అన్నదమ్ములు. సో అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ లేదు. ఇప్పుడు ఇద్దరు అంటే ఎక్కువ భయపడుతూ ఉన్నారు. ఇద్దరే ఇంకా పెళ్ళిళ్ళకే ఇష్టపడటం లేదు. ఆ ఇద్దరిని కూడా జాగ్రత్తగా చదివించి పెంచి పెద్ద చేయాలి అని మనం అనుకుంటాం. కాబట్టి నా రిక్వెస్ట్, విన్నపం ఏంటంటే మీకు వినమ్ర విన్నపం, చేతులు జోడించి వివాహ వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళండి. భయపడమాకండి వివాహాల గురించి.
నాతో మాట్లాడండి వాసు యాదవ్, మీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటాడు. ఆ జాతకం ఏదో దాని అంతు చూస్తాను. మీ చాట్లు చూద్దాం రండి. ప్రతి సోమవారం ఉచిత చాట్ చూస్తూ ఉంటాను నేను. ప్రతి సోమవారం జ్యోతిష్యం క్లాసులో ఉచిత చాట్ చూద్దాం. ఓకే. ఆ తర్వాత వేరే విధంగా చూడాలి అన్నప్పుడు నేను ఏంటంటే గోశాలకు డొనేట్ చేయమని అంటుంటాను. ఎందుకంటే ఒక చార్ట్ చూడాలి అంటే 3 గంటలు పడుతుంది. 5 నిమిషాలు, 3 నిమిషాలు, 10 నిమిషాల్లో చూసే చార్ట్ అనలైసిస్ కాదు. కాబట్టి ప్రతి సోమవారం జ్యోతిష్యం క్లాస్లోకి వచ్చి మీ ఫ్రీ చార్ట్ కూడా అనలైసిస్ చేయించుకోండి. జై హింద్. ఇంకొకసారి నేను నెక్స్ట్ క్లాసులో నవపంచకాల గురించి చెప్తాను. ఇంకో క్లాస్లో 2-12 కాంబినేషన్ల గురించి, అది శుభమా అశుభమా, ఇంకా ఒక్కొక్క చాప్టర్ తీసుకొని ఒకరోజు కుజ దోషం, ఒకరోజు రాహుకేతు దోషం, ఒకరోజు రజ్జు దోషం, ఒకరోజు వేధా నక్షత్ర దోషం, ఒకరోజు స్త్రీ దీర్ఘ పొంతన, ఒకరోజు ఏక నక్షత్ర, ఏకరాశి, ఏకలగ్న, త్రిజ్యేష్ఠ దోషాలు, అష్టగుణ కూటమి దోషాల్లో ఒకరోజు తారాబలం గురించి, చంద్రబలం గురించి, ఒకరోజు మన ఘనకూటమి, అంటే రాక్షస గణమైందా, దేవగణమైందా, ఒకరోజు యోని కూటంలో ఎలిక, పిల్లి, ఆవు, పులి, ఇవన్నీ గురించి ఒకరోజు డిస్కస్ చేద్దాం. ఒకరోజు గ్రహమైత్రి గురించి డిస్కస్ చేద్దాం. బకుడా దోషం, ఇప్పుడు రాశి కూటమి బాగా డిస్కషన్ జరుగుతుంది. ఒకరోజు నాడీకోట దోషం గురించి డిస్కస్ చేద్దాం. ఇంకా పోతే చాటుల్లో వచ్చేసి గురుబలం అంటారు, గోచారరీత్యా గురుబలం గురించి ఒకరోజు డిస్కస్ చేద్దాం. అంటే చాట్లో జన్మతః చాట్లో గురుబలం ఎలా ఉంటుంది, గురువు ప్రజెంట్ కండిషన్ ఎక్కడ, గోచారం సంచరిస్తున్నాడు, ఇప్పుడు ఎక్కడ సంచరిస్తున్నాడు, ఏ స్థానాల్లోకి వస్తే శుభ స్థానాలుగా చూస్తారు. ఇట్లా జ్యోతిష్యంలో చాలా ఉన్నాయి. పరివర్తనం, ట్రాన్స్ఫర్మేషన్, ఒక రాశిలో ఉన్న గ్రహం ఇంకొక రాశిలోకి, ఆ రాశి గ్రహం అధిపతి ఈ రాశిలోకి ఇట్లా ట్రాన్స్ఫర్ అవ్వడానికి దాన్ని పరివర్తనం అంటారు. ఇట్లా వేదిక జ్యోతిష్యంలో చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. అంతేగాని మీకు చాలా వరకు నేను ఎంతమంది ఏం చెప్పాను అంటే, ఒక రాశిలో ఒక గ్రహం ఉంది, ఆ గ్రహం వల్ల ఇది జరుగుద్ది, అశుభం అవుద్ది అని చెప్పడం తప్పు. ఒక రాశిలో ఒక గ్రహం ఉంది అనే బదులు ఆ గ్రహం ఆ రాశిలో ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంది అనేది చాలా ఇంపార్టెన్స్. ప్రతి నక్షత్రానికి కూడా గ్రహాధిపతులు ఉంటారు. సో ఒక రాశిలో ఒక గ్రహం ఉంది అన్నప్పుడు ఎన్ని డిగ్రీల్లో ఉందనేది మైండ్లో పెట్టుకోవాలి. ఆ డిగ్రీల దగ్గర ఏ నక్షత్రం ఉంది, ఆ నక్షత్రాధిపతి ఏ గ్రహం. సో ఈ రెండింటి మధ్యన రిలేషన్ని బట్టే ఆ రాశి మీద మనం చెప్పగలం. ఒక రాశిలో ఉన్న గ్రహం కాదు, ఆ గ్రహంతో పాటు ఆ రాశి ఎన్ని డిగ్రీల దగ్గర ఉంది, ఆ రాశిలో, ఎందుకంటే రాశి అంటే 30 డిగ్రీలు, ఆ 30 డిగ్రీల్లో ఆ రాశిలో ఉన్న గ్రహం 15 డిగ్రీల దగ్గర ఉందా, 16 డిగ్రీల దగ్గర ఉందా, లేకపోతే 3 డిగ్రీల దగ్గర ఉందా అనేది చూస్తాం. ఆ 3 డిగ్రీల దగ్గర ఉన్నది అంటే అప్పుడు ఆ 3 డిగ్రీల దగ్గర ఏ గ్రహం ఉంది. సో ఆ గ్రహ ఆధిపత్యం ఆ రాశి మీద ఉంటుంది. రాశిలో ఉన్న గ్రహంతో పాటు ఆ డిగ్రీల దగ్గర ఉన్న గ్రహం యొక్క ప్రభావం ఆ రాశి మీద ఉంటుంది. అట్లా మల్టీ లేయర్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే మల్టీ లేయర్ అంటే ఒక్క కారణం మీద ఆ రాశి మీద ఒక గ్రహ ప్రభావం ఉంటుంది. పుత్రస్థానంలో 5వ స్థానంలో రాహు ఉన్నాడు, లగ్నంలో శని ఉన్నాడు, 7వ స్థానంలో కుజుడు ఉన్నాడు అనే బదులు 7వ స్థానం కుజుడు అయితే అది ఒకవేళ ఆ 7వ స్థానం లగ్నం నుంచి మకర స్థానం అయిందనుకోండి, మకరం కుజుడికి ఉచ్చ స్థానం. సో 7వ స్థానంలో కుజుడు అంటే మంచి అవుతుంది. అంతేగాని మీరు 7వ స్థానంలో కుజుడు ఉన్నాడండి కుజు దోషం అనకూడదు. అది కుజుడు 7వ స్థానంలో మకరం అయినప్పుడు లగ్నం, సపోజ్ ఎట్లా అవుతుంది, ఒకరి జాతకంలో కర్కరాశి అనుకోండి, కర్కరాశికి అధిపతి చంద్రుడు, అది లగ్నం అనుకోండి, రాశి కాదు లగ్నం. ఓకే. కర్కలగ్నం అయినప్పుడు కర్కలగ్నానికి 7వ స్థానం వచ్చేసి మనకు మకరం అవుతుంది. మకరం అన్నప్పుడు అక్కడ కుజుడు ఉన్నాడు అనుకోండి, అప్పుడు కుజుడు మకరంలో ఉంటే అది 7వ స్థానం కర్కలగ్నానికి, అప్పుడు అది కుజుడికి ఉచ్చస్థితి అవుతుంది. అది 7వ స్థానంలో ఉన్న కుజుడి వల్ల కుజదోషం కాదు, ఇంకా మంచిది. కుజదోషం అక్కడ క్యాన్సిల్ అవుతుంది, ఎందుకంటే ఉన్న కుజదోషం క్యాన్సిల్, కుజుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు అక్కడ. ఇలా చాలా కండిషన్స్ ఉంటాయి. అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టు జ్యోతిష్యం ఒకటి అరా చెప్పి వచ్చిరాని జ్ఞానంతో ప్రజల్ని మభ్యపెట్టకూడదు. జ్యోతిష్యం అంటేనే, జ్యోతి అంటేనే దారి చూపిస్తుంది, వెలుగు చూపిస్తుంది. అంతేగాని మీరు మిస్గైడ్ చేసి, మిస్లీడ్ చేసి, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి, వివాహము అనే ఈ ఒక పవిత్ర బంధాన్ని ముందుకు తీసుకెళ్లకుండా, సృష్టిని ముందుకు తీసుకెళ్లకుండా మీరు పెళ్ళిళ్ళు ఆపారు అంటే వచ్చే జన్మలో పిశాచులై పుడతారు. నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒక వ్యాపారం అంటే బ్రతకటానికి ఏదో ఒకటి చేయొచ్చు. ఉప్పు అమ్మినా తప్పు లేదు, కూరగాయలు అమ్మినా తప్పు లేదు. మీరు ఎందుకంటే బ్రతకటానికి ఏదో ఒకటి చేస్తున్నారు. కానీ బ్రతకటానికి జ్యోతిష్యం చెప్తాను, అది వచ్చి రాని జ్యోతిష్యం చెప్పేసి ఒక కుటుంబ వ్యవస్థని, ఒక వివాహ వ్యవస్థని ఆపుతాను, దేశానికి, దేశ భద్రతకే ఇది ముప్పు. ఎందుకంటే ఎక్కడైతే ప్రొడక్షన్ ఉండదో, సంతానం ఉండదో, వంశం ఉండదో, దేశం ముందుకేం వెళ్తుంది. యువత ఉంటేనే కొత్తగా వస్తున్న పాత నీరు వెళ్ళాలి, కొత్త నీరు రావాలి. అలాగే
కొత్త వాళ్ళు పాత వాళ్ళు వెళ్తుంటే కొత్త సంతానం వస్తూ ఉండాలి. మీరు దానికి బేస్ అయిన వివాహ వ్యవస్థనే మీరు జ్యోతిష్యం అనే పేరు చెప్పి ఆపితే వచ్చిరాని జ్యోతిష్యంతో లెక్కలేసి మీరు అది కరెక్ట్ జ్యోతిష్యం అని ఎవరు రండి, మీరు ఓపెన్ డిస్కస్కి రండి. నా పేరు వాసు యాదవ్, మిరియం 9110398650. మీరు చెప్పే కారణాలు వివాహాన్ని ఎంతవరకు సబబు అని నేను అడుగుతాను. మన ఇద్దరం డిస్కస్ చేద్దాం. ఆన్లైన్లోకి రండి, ఎంతోమంది వస్తారు, ఎంతోమంది ప్రజల్ని పిలుద్దాం, వాళ్ళ మధ్యన మనందరం డిస్కషన్ చేద్దాం. మీరు చెప్పే ఎలిక పిల్లి ముంగేసి వాళ్ళ వివాహం ఆగుద్దా? ఆ చార్ట్లో మీకు చార్ట్ చూడటం వచ్చా రాదా క్వశ్చన్ చేస్తున్నాను. మీకు చార్ట్ అనాలైసిస్లో వేదికలో కృష్ణమూర్తి పద్ధతిలో చార్ట్ ఎలా చూస్తారు? వచ్చా మీకు? ఎలిక పిల్లి పాము ముంగేసి వాళ్ళ వివాహం ఆగుద్దా? షష్టాష్టకాల వాళ్ళ వివాహం ఆగుద్దా? ఒక కారణం చెప్పి వేదా నక్షత్రాలు వల్ల ఒక కారణం వల్ల వివాహం ఆపుతారా మీరు? ఒక కారణం చెప్పి రజ్జు దోషం అని వివాహం ఆపుతారా? ఏకరాశి అయితే వివాహం కాదా? ఏక నక్షత్రం అయితే వివాహం కాదా? ఎవరు చెప్పారు? త్రిజ్యేష్ఠాదోషం అయితే వివాహం కాదా? అది ఒక కారణం. ఇంకా చార్ట్లో ముందుకెళ్ళాలి. మీరు మొదటి స్టెప్లో ఉన్నారు, 40 స్టెప్పులు ఎక్కాలి. ఇంకా జ్యోతిష్యంలో 500 స్టెప్పులు వెళ్ళాలి. ఒక కారణం చెప్పి మీకు అదే జాతి. నేను చెప్పేది ఏంటంటే, నేను సంఘంలో వివాహాలు ఆపుతున్న ఎవరినైనా నేను ఛాలెంజ్ నాది. 9110398650. మీరు నాకు ఫోన్ చేయండి. మీరు చేస్తున్నది చాలా తప్పు. వచ్చిరాని జ్యోతిష్యంతో తల్లుల్ని భయపెట్టమాకండి. ఎందుకంటే అమ్మ సరస్వతి జ్ఞానం ఇచ్చింది, నేర్చుకోమన్నారు. మీరు నేర్చుకోవడానికి ఇష్టపడటం లేదు. ఎప్పుడూ కూడా జ్ఞానం అంటే మీరు లోతుగా వెళ్తూ ఉండాలి, ఇంకా లోతుగా వెళ్ళాలి, ఇంకా అధ్యయనం చేయాలి. అంతేగాని నేను తెలుసుకుంది ఇదే, ఇంతవరకే నాకు తెలుసు, ఇదే కరెక్టు. ఎవరు చెప్పారు? అది కరెక్ట్ కాదు, మీకు రాదు. మీరు నేర్చుకోండి, నేర్చుకోవడానికి ఇష్టపడండి. అంతేగాని ఇదే వచ్చు నాకు, ఇదే కరెక్టు, నేను చెప్పిందే కరెక్ట్ ఎట్లా కుదురుతుంది? ఎవరు చెప్పారు? మీరు జ్యోతిష్యంలోకి వెళ్ళి చదవండి, లోతుగా వెళ్ళి చదివితే తెలుస్తుంది. అప్పుడు జ్యోతిష్యం అనేది పెద్ద ఎంఏ లెవెల్ సబ్జెక్ట్ అది. అంతేగాని ఒక్క ఎన్ని కేసులు వచ్చాయి నా దగ్గరికి? ఎలిక పిల్లి పాము ముంగేసి తీసేయండి సార్, వాసు యాదవ్ ఇట్లా చెప్పారు. ఎవరు చెప్పారు? ఫలానా వేదా నక్షత్ర దోషం సార్, వద్దన్నారు, తీసేశారు. రజ్జు దోషం అంట, వద్దన్నారు, తీసేశారు. నొబ్బకూడ దోషం ఉందంట, రాసులకు ఇప్పుడు మనం చెప్పిన షష్టాష్టకాలు. నాడికోట దోషం ఉందన్నారండి, వద్దన్నారు, తీసేశారండి. తారాబలం బాగలేదంట, అమ్మాయిని 5న తార అయిందండి, వద్దన్నారు, తీసేశారండి. ఈ తల్లిదండ్రులకు పాపం అమాయకులు కదా, వీళ్ళకి తెలిస్తే పాపం మీ దగ్గరికి ఎందుకు వస్తారు? అందుకనే కదా మనం ఈ అవగాహన కార్యక్రమం జ్యోతిష్యం మీద ఎందుకు చెప్తున్నాను. నేను మిమ్మల్ని పిలుస్తున్నాను, రమ్మన్నాను, మీకు జ్యోతిష్యం క్లాస్ చెప్తాను అంటున్నాను. ఎందుకు చెప్తానంటే, మీకు ఎప్పుడైతే నాలెడ్జ్ వస్తుందో క్వశ్చన్ చేయగలరు మీరు. ఎక్కడైతే నాలెడ్జ్ లేదో, ఎక్కడైతే జ్ఞానం లేదో, అప్పుడంతా ప్రపంచం ఒకరినొకరు శాసించారు. ఎప్పుడైతే చదువుకున్న వాళ్ళు రావడం మొదలుపెట్టారో, వాళ్ళు క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారో, అప్పుడు ఒక రకంగా ఈ డామినేషను, ఎక్స్‌ప్లాయిటేషన్, శోషణ, మానవ శోషణ, ఆర్థిక శోషణ ఎప్పుడు జరిగినాయి అంటే, మానవుల్ని లేబర్స్గా వాడుకోవటం ఎప్పుడు జరిగింది? వాళ్ళు చదువుకున్నప్పుడు. ఈరోజు ఈ ఆధునిక ప్రపంచంలో అందరూ చదువుకుంటూ ఉన్నారు కాబట్టి ఎక్స్‌ప్లాయిటేషన్, శోషణ జరగదు. కానీ ఇక్కడ శోషణ నాకు జ్యోతిష్యంలో పెద్ద జరుగుతూ ఉంది. అది నాకు ఆశ్చర్యంగా ఉంది. వివాహం అనే ఒక ముఖ్య కార్యక్రమాన్ని మనిషి ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని 2 ఉంటాయి అతని జీవితంలో. అంతకు తప్పితే ఏముంది? మనిషి మా ఆర్మీలో చెప్పేవాళ్ళు డూ ఆర్ డై, అటా ఇటా. అలాగే వివాహం అంటే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. ఇదే కదా జీవితం, మనిషి జీవితం. ఈ 2 తప్పితే అతను ఇంకేం సాధిస్తాడు ఈ భూమి మీద వచ్చిన తర్వాత? ఒక ఇల్లు కట్టుకుంటాడు, గృహస్థాశ్రమం అంటే, గృహస్థు అంటే పెళ్లి చేసుకొని ఒక కుటుంబ పక్షంగా, సంసార పక్షంగా తన పిల్లలు, తన వంశాభివృద్ధి ఇదే చూస్తాడు అతను. దానికే మీరు గొడ్డలు వేటేస్తూ ఉన్నారు అంటే ఎంత బాధాకరమైన విషయం. అడిగేది ఇది ఎవరి పాటికి ఎవరు అడుగుతారు? ఒకప్పుడు సతీ బాల్య వివాహాలు, వితంతు వివాహాలు ఉంటే మహానుభావులు రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు సంఘ సంస్కర్తగా చేశారు. ఈరోజు ఈ సమస్యను ఎత్తుకునేది ఎవరు అసలు? అది ఇది మూలమే దేశ భద్రత, దేశ ప్రగతి, దేశ ఉన్నతికి మూల కారణమైనటువంటి సంతానోత్పత్తిని ఆపాలి, వివాహాలు ఆపాలి అంటే ఈరోజు యువత పెళ్ళిళ్ళు చేసుకోకుండా 30-35లో కూర్చొని ఉంటే, తల్లిదండ్రులు జ్యోతిష్యం అని లెక్కలేస్తూ కూర్చొని ఉంటే ఎలా జరుగుతుంది? ఇంత ఆధునిక యుగంలో అందరూ చదువుకున్నారు, లిటరేట్స్, మంచి ఉద్యోగస్తులు ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, మన లిటరేట్స్ ఉన్నారు, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, టీచర్స్, హెడ్ మాస్టర్స్, వీళ్ళు జ్యోతిష్యం గురించి లెక్కలేస్తూ ఉన్నారు. ఇదంతా దారుణాతి దారుణం. అంటే మీకు అంత భయం అంటే వివాహాలు చేసుకుంటే చచ్చిపోతారు ఇక సార్. ఇదైతే సార్, ఈ షష్టాష్టకం అయితే ఇలా రాశారు, జ్యోతిషం వద్దన్నారు సార్. అయ్యో, అలా అయితే అలా కర్మ సిద్ధాంతం ఉంటుంది, కర్మని నమ్మండి. వివాహం చూడండి, ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు, ఎవ్వరూ బాధ్యులం కాదు. ఎవరి కర్మ వాళ్ళు మొయ్యాల్సిందే. కాబట్టి జాగ్రత్తగా వినండి. తల్లిదండ్రులు నాతో డిస్కస్ చేయండి, నాకు ఫోన్ చేయండి. మీకు ఆల్రెడీ నేను ఎన్నో క్లాసులు వీడియోలు చేస్తున్నాను. అంతవరకు నేను ముందుకు రాలేదు, తెర వెనకే ఉన్నాను. నేను ఈరోజు తెర ముందుకు రావాల్సిన అవసరం వస్తుంది నాకు. ఎందుకనంటే ఎన్ని వీడియోలు చేసి ఎంత లెక్చర్ ఇచ్చినా నేను కనిపించలేదు. ఈరోజు ఆథెంటికేటెడ్ అంటే ఒక ముందుకు వచ్చి నేను మాట్లాడగలుగుతున్నాను, మీ ముందు చెప్పగలుగుతున్నాను.
ఎందుకు చెప్పాలి అంటే వీడియో అనే రిప్రజెంటేషన్ క్లాసులో మనం ఆడియో చెప్పేదానికి వీడియోతో చెప్పేదానికి చాలా ప్రభావం ఉంటుంది. మీకు తెలుసు ఇప్పుడు చాలా క్లాసులు కూడా వీడియో రిప్రజెంటేషన్తో చాలా బాగుంటున్నాయి, ప్రజల మీద ప్రభావం ఉంటుంది. కాబట్టి ఓపెన్ డిస్కషన్కి రండి. నా నంబర్ ఇచ్చాను 9110398650. కామెంట్ చేయండి, నాతో డిస్కస్ చేయండి. వాసు యాదవ్ నువ్వు ఇలా చెప్పావు, వాళ్ళు అలా చెప్పారు, ఓకే క్లాస్ డిస్కషన్ చేద్దాం. ఒక కారణం చెప్పి వివాహాలు ఆపే మీరు ఎంతవరకు మీరు మానవతావాదులు? అది మానవత్వమా? అదే మీకు వచ్చిన సబ్జెక్టా? అది సబ్జెక్ట్ కానే కాదు. అది వచ్చిరాని జ్ఞానం అంటారు, దాన్ని 0.0000005% జ్ఞానం. దాన్నే అదే మిడిమిడి జ్ఞానం అనుకొని అదే పెద్ద గొప్ప నాకు వచ్చు అనేసి ఇంకా కొంతమంది తల్లిదండ్రులు పాపం తెలియదు, వాళ్ళు చదువుకున్నారు కాబట్టి ఆన్లైన్లో వెబ్సైట్లో వాళ్ళే వేసుకొని, మొబైల్లో యాప్లు వేసుకొని, వాళ్ళే చూసుకొని వాళ్ళే జ్యోతిష్కుల్లాగా ఫీల్ అయిపోయి వివాహాలు ఆపుకుంటున్నారు. చాలామంది తల్లిదండ్రులు మా అమ్మాయి జ్యోతిష్యం చూస్తుంది, ఎట్లా చూస్తుందంటే ఆ మొబైల్లో యాప్ వేస్తుంది, నక్షత్రం కాలవలేదని చెప్పి. తల్లి ఇది పెళ్లి చేసుకో, నక్షత్రాలు తర్వాత జరుగుతాయి, అంతే కదా. మా అమ్మాయి రాసి చూసిందండి, కుండలి యాప్ వేసింది, దాంట్లో చూసుకుంది, చెప్పేసింది, వద్దనింది, అట్లా చూడ తల్లి, అది తప్పు అవుతుంది. వివాహం అనే ఈ పవిత్ర బంధంలో మంచి వధువు వరుడు ఒకరినొకరు ఇష్టపడి ముందుకెళ్ళాలి. ఆర్థిక అసమానతలు, స్టేటస్లు, సామాజిక స్టేటస్లు ఇవన్నీ పట్టుకుంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కింద వివాహాలు కావు. ఓకే, మంచి కుటుంబాలు, ఎంతోమంది పేద పిల్లలు ఉన్నారు, మంచి మనసు ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళని ఎత్తుక్కోండి, చేసుకోండి. డబ్బు ప్రధానం కాదు. డబ్బు మనతో వస్తుందా? మనతో ఏదీ రాదు, ఎవరికి రారు, ఎవరంటే ఎవరు రారు. ఇదంతా మాయ. ఈ మాయలో మనం జస్ట్ నటిస్తున్నాం, జస్ట్ నటనా సూత్రధారులు. భగవంతుడి సృష్టిలో మనం ఒక పావులం, అంతవరకే. కానీ డబ్బు అంటే డబ్బు, మీరు వచ్చినప్పుడు డబ్బు అంతగా చూసేవాళ్ళు, పోయేటప్పుడు డబ్బు తీసుకెళ్ళరండి మీ అంట, వదిలేసి అన్నీ ఇక్కడ వదిలి, మీకే తెలియదు ఎప్పుడు వెళ్ళిపోయారు, నిద్రలోనే వెళ్ళిపోయారు. రాత్రే మీకు తెలియదు, తెల్లారి బంధువులు చూస్తే నిద్రలో అతను లేడు, చచ్చిపోయినాడు. అంత డబ్బు ప్రపంచంగా ఉండకూడదు, మానవ విలువలతోనే కూడిన ప్రపంచమే ఉండాలి. మానవతావాదులుగా, మానవ దృక్పథం, మంచితనం, మంచి మనస్సు ఉండాలి. కలియుగం అంటే ఒక పాదం మీద ధర్మం నడుస్తున్నా అయినా కూడా మీరు ధర్మంగానే ఉండాలి. అంత డబ్బు మనుషులుగా చూడమాకండి, డబ్బు మీ అంట రాదు. ఓకే, మీరు తెచ్చారు, మీరు వచ్చేటప్పుడు మీరు ఏమన్నా రూపాయి తెచ్చారా, పోయేటప్పుడు మీరు తీసుకెళ్తారా? ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ నా దగ్గర ఉదాహరణలు. ఒకతను నన్ను అడుగుతాడు, సార్ వాళ్ళు 25 లక్షలు పెళ్లి ఖర్చులు అడిగితే ఇవ్వలేదు సార్, అందుకని ఆ మ్యాచ్ వదిలేసి. నేను అడిగాను అతను, నీకెంత ఉంది అడిగాడు. నీకెంత ఉంది అంటే అదేం సార్ అట్లా అంటారు. అవును మరి నీ ఇల్లన్నా ఉందా నీకు సక్రంగా అంటే ఆయన నా మీద కోప్పడ్డాడు. అవును సార్ మీకు కరెక్ట్గా చెప్పండి, వాళ్ళని 25 లక్షలు పెళ్లి ఖర్చులు అడుగుతున్నారు, మీరేం సంపాదించారు? మీరు సంపాదించలేదు. మీ అబ్బాయికి పెళ్లి చేసేటప్పుడు అమ్మాయి వాళ్ళు ఇస్తేనే పెళ్లి చేస్తారా 25 లక్షలు తీసుకొని? మీకు తెలుసా? అది అలా అడిగితే మీరు వరకట్నం లోపల ఉంటారు, జైలు ఓచలు లెక్క పెడతా ఉంటారు. మీకు ఎందుకని? ఆయనకి 2 కొడుకులు, అందువల్ల ఆయనకి అది ఒక రకంగా అహంకారమే అంటాను నేను. అంటే నీకు 2 కొడుకులు అయితే మిగతా ఆడబిడ్డల గురించి ఆలోచించరా మీరు? నీకు ఒక కూతురు ఉంటే తెలిసేది ఎంత కష్టం అవుతుందో పెళ్లి చేయడానికి. ఈరోజు జరుగుతున్న ఈ ఒక రకంగా ఏంటిది, ఇది ఒక రకమైన బేరాలు. ఇది బేరం. వివాహం అంటే పెద్ద బేరం. నాకు ఎంత ఇస్తారు, మూటిస్తారా, పెద్ద అమ్మాయి వెనకాల కట్నాలు బాగా బంగారం పెడతారా, కాసులు దిగేస్తారా, అమ్మాయి వెనక ఎంత మూటిస్తారు, ఎకరాలు ఇస్తారా, కోట్లు ఇస్తారా, కనకాలు ఇస్తారా, కనకాంబరాలు, చీనాంబరాలు ఇస్తారా? ఇది మీ బేరాలు. ఇది మానవత్వం కాదు. మీకు 2 మగపిల్లలు ఉన్నారని చెప్పేసి ఇంకా ఆడపిల్లలను లెక్క చేయరు. అదే మీకు ఆడబిడ్డ ఉంటే తెలుసు, అతనికంటే 25 లక్షలు ఇవ్వలేదంట పెళ్లి ఖర్చులకి, అందుకని చెప్పేసి అతను నాకు గోశాలకు డొనేషన్ కూడా చేస్తాను, 10,000 డొనేషన్ చేస్తాను. నేను అతన్ని ఎప్పుడైతే 25 లక్షలు నాకు ఇవ్వలేదని చెప్పాడో నేను అడిగాను, సార్ మీకు ఇల్లు సరిగా ఉందా అంటే ఎగిరాడు ఇంత ఎత్తునే. నాకు ఇల్లు లేదంటావా వాసు యాదవ్, నీకు తెలుసా? వాళ్ళు ఆడపిల్ల తరపున వాళ్ళని అడగండి అంటే నేను ఫోన్ చేసుకొని వెళ్ళాను ఆడపిల్ల తరపు వాళ్ళ అన్నని. ఏంటి సార్ అతను అట్లా అంటున్నాడు, అతను ఇల్లు ఉందంటే ఏం ఇల్లు సార్, పాత ఇల్లు, ఇది పిల్లర్స్ కూడా ఉండదు, పాత గోడల మీద కట్టారు, మరి అలాంటి ఆయనకి అన్ని ఆశ కోట్లు కావాలంట. అప్పటికి పాపం అతను ఆ చెల్లెలు అన్న 1.5 కోటి ఇస్తా అన్న. అది అంటే అంత ఇచ్చినా కూడా అది కూడా ఏంటంటే అది కూడా అమ్మాయికే ఇస్తారు, అమ్మాయికి స్త్రీధనంగా ఇస్తారు. నేను ఈ ప్లాట్ఫామ్లో ఈ సభాముఖంగా చెప్పేది ఏంటంటే అమ్మాయి తల్లిదండ్రులు మీరు ఏది ఇచ్చినా అమ్మాయికి సెక్యూరిటీగా స్త్రీధనంగా అమ్మాయి పేరు మీద రాయండి. అంతేగాని అబ్బాయికి వాళ్ళకి ఇవ్వమాకని వాళ్ళు ఖర్చు పెట్టేస్తారు, బంగారం ఉండేది తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టేస్తారు. ఆ తర్వాత అవన్నీ బ్యాంకులోనే లోన్ల కింద వెళ్ళిపోతాయి. తర్వాత ఏమంటారు, వదిలేస్తే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఈ రోజుల్లో ఎవరికెవరు పాపం ఆడబిడ్డ తెలుసా ఈరోజు ఎంత కష్టం అవుతుందో. కాబట్టి
మానవతా దృక్పథంతో ముందుకు రండి. వివాహాలు అనేవి మంచి అమ్మాయిని చూసుకోండి, పేద పిల్లైనా పర్వాలేదు. వచ్చేటప్పుడు మీరు ఏం తీసుకురాలేదు, మంచి గుణవంతురాలు, మంచి ఇల్లు, అమ్మాయి బాగా చదువుకొని ఉంది, మంచి అమ్మాయి. మరి పేద పిల్లల్ని ఎవరు చేసుకుంటారు? నా దగ్గర వాసు యాదవ్, నా దగ్గర ఏముంది ఒకప్పుడు? నా దగ్గర ఏమైనా ఉందా? నేను శర్మగాలిలో చదువుకున్నాను, జీరో. కాలేజీకి వెళ్ళేటప్పుడు తిరిగేటప్పుడు తిరుగుతూ ఉండేవాళ్ళం, ట్రైన్లు ఎక్కేసి, రూపాయి చేతిలో ఉండేది కాదు. అంత మాత్రం నేను పెళ్లి చేసుకోలేదా? 30 సంవత్సరాలు దేశం కోసం చేశాను. మంచి మానవతా విలువలతో ఈరోజు బతుకుతూ ఉన్నాం. ఓకే, మంచి మనసుతో ఉన్నాం. ఈరోజు కూడా సమాజానికి ప్రతి మందికి మంచి జరగాలి, ప్రతి మనిషికి ఏదో సహాయం చేయాలి. అది ఒక సమస్యను ఎత్తుకోవాలి. సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను ఎత్తుకోవండి, ఒకరికొకరు సహాయం చేయండి, ముందుకు రండి. అంతేగాని దేనికి కూడా ఏది శాపం కాకూడదు. మనిషికి మనిషి శత్రువు అనకూడదు. ఇంకా ఆ రకంగా అయితే మనకి ఇంక జీవితం ఏముంది? మనిషికి మనిషి శత్రువు ఏంది అసలు? బంధువుల్లో చాలామంది చెప్తూ ఉంటారు, సార్ మా మీద బురద జల్లుతున్నారు సార్, మా వివాహాలు ముందుకు రాకుండా ఆపుతాం. బంధువులు ఎంత కష్టం అది, ఎంత పాపం అది. బంధువులు అంటే మీరు సహాయం చేయాలి వాళ్ళకి, అంతేగాని వాళ్ళ మీద బురద జల్లటం ఏంటి? వాళ్ళు ఏం పాపం చేశారు? మీ బంధువులుగా పుట్టడం వాళ్ళు చేసుకున్న పాపమా? అంటే అదేనా మీరు మానవత్వం అనేది? బంధువులు అంటే బంధువులు రాబంధువులు అవుతారు. నాకు ఎంతమంది తల్లిదండ్రులు చెప్పారు, సార్ మా అమ్మాయికి పెళ్ళిగా చేయాలంటే మా బంధువుల్లోనే ఏదో ఒకటి బురదలుతూ ఉంటారు, వాళ్ళకి చెప్తూ ఉంటారు, వాళ్ళకి జ్యోతిష్యం పిచ్చండి, వాళ్ళకి కట్నాలు పిచ్చండి అని అందరికీ చెప్తూ ఉంటారు అంటారు. అది ఎంతవరకు తప్పు కదా అట్లా. కాబట్టి నా నంబర్ తీసుకోండి, 9110398650. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఎన్నో జ్యోతిష్యంలో టాపిక్స్ మనం డిస్కస్ చేద్దాం. మండే క్లాస్ ఉంటుంది. అక్కడ వచ్చేసి మనం ఏంటంటే, అక్కడ ఎవరైనా చార్ట్ చూసారు, కంప్యూటర్లో వచ్చారు, జాతకాలు చూడాలంటే చార్ట్ చూడాలి. ఇక్కడ ఇదేంటంటే మన వీడియో లెక్చర్స్లో నేను కనిపిస్తూ మీకు చేసే నా ప్రయత్నం ఏంటంటే, జ్యోతిష్యం అనే ఈ పవిత్రమైనటువంటి గ్రంథం, ఒక సబ్జెక్టు, ఒక దైవత్వంతో కూడిన ఈ డివైన్ సబ్జెక్టు, పరాశర మహాముని లోక కళ్యాణం కోసం ఇచ్చిన ఈ సబ్జెక్టుని మీరు వచ్చిరాని జ్ఞానంతో చెప్పి వివాహాలు ఆపకూడదు. అలా చేస్తే వచ్చే జన్మలో మీరు పిశాచులు అవుతారు, డౌటే లేదు. ఎందుకంటే మీరు ఎన్నో పెళ్ళిళ్ళు చెడగొట్టారు, వచ్చే జన్మలో మీకు పెళ్ళిళ్ళు కావు, అలా పుడతారు మీరు. ఇక మీ పెళ్ళి కానే కాదు, తిరుగుతూ ఉంటారు అన్నమాట. కాబట్టి వినండి, నమ్మండి, ఎవ్వరికి సహాయం చేయండి. జ్యోతిష్యం అనే ఈ దైవత్వంతో కూడిన ఈ సబ్జెక్టుని అవహేళన చేయమాకండి. వచ్చి రాని జ్ఞానంతో మీరు భయపెట్టడం ఎక్కువ అవుతుంది. తల్లిదండ్రులకి భయపెట్టడం ఎక్కువ. కుజదోషం అంటారు, కుజదోషం 75% చాట్లో కుజదోషం క్యాన్సిల్ అయిపోద్ది. మరి సార్ లగ్నం నుంచి క్యాన్సిల్ అయింది, మరి చంద్రుడి నుంచి ఉందంటారు, శుక్రుడి నుంచి ఉందంటారు. లగ్నం నుంచి క్యాన్సిల్ అయిన కుజదోషం ఇంకేముంది? చంద్రుడి నుంచి శుక్రుడి నుంచి ఇంకేముంటుంది? ఒకరోజు కుజదోషం గురించి కూడా క్లాసులు చేసి, ఇవన్నీ ఆల్రెడీ నేను చేస్తున్నాయి. కాకపోతే అక్కడ నేను కనిపించేది ఉండేవాడిని కాదు. క్లాసులు ఇవన్నీ చెప్పున్నాను నేను, ఎన్నో క్లాసుల్లో ఇవన్నీ నేను విడమర్చి చెప్పాను మీకు. మీరు విన్నారో వినలేదు, వినండి, నా ఛానల్లోకి వెళ్ళండి, అక్కడ చాలా రాసి ఉన్నాయి, చెప్పున్నాయి. ఇంకా నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, భారతదేశంలో ఎన్ని గోశాలలు ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా గోశాలతో కనెక్ట్ అవ్వండి, గోశాలని సపోర్ట్ చేయండి. మీరు మీ జోబులో నుంచి ₹1 ఇవ్వకుండా ఆ గోశాల ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసి అక్కడ ఉన్న కాంటెంట్ని మీరు చూశారు అంటే, గోశాలకు సంబంధించింది, అక్కడ సబ్స్క్రైబర్స్ పెరిగినందువల్ల, ఆ కంటెంట్ని మీరు కంటిన్యూస్గా చూస్తున్నందువల్ల ఆ ఛానల్ వాళ్ళే మీకు ఆ గోశాలకు డబ్బులు ఇస్తారు. అంటే ఇది ఒక రకంగా మనం గోశాలకు మనం సహాయం చేసినట్టు. ఈరోజు భారతదేశంలో, భరతఖండంలో 140 కోట్ల జనాభా ఉన్నారు. మనం అందరం కూడా ఎన్నో గోశాలలకి సపోర్టుగా నిలవచ్చు. సింపుల్ లాజిక్, ఏం లేదు. అంటే మనసుంటే మార్గాలు ఉంటాయి, మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఎవరైనా మంచి మనసుతో గోశాలకు సపోర్ట్ చేయాలి అంటే, అయ్యో నేను ఇవ్వాల్సి వస్తుందని బాధ వద్దు. మీరు ఇవ్వకుండానే ఆ గోశాల ఛానల్కి మీరు సబ్స్క్రైబర్గా చేరండి. చేరి తర్వాత అక్కడున్న కాంటెంట్ చూసినందువల్ల, కంటిన్యూస్గా చూస్తున్నందువల్ల వాళ్ళు ఛానల్ వాళ్ళే మీ గోశాలకు డబ్బులు ఇస్తారు. ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఈ రకంగా మన దేశంలో ఎన్నో గోశాలలకు సహాయంగా చేయొచ్చు. మీరు దగ్గరలో ఉన్న గోమాతల్ని తీసుకెళ్ళి ఏ గోశాలకు తీసుకెళ్ళండి, వధశాలకు తీసుకెళ్తూ ఉంటే అక్కడక్కడ చూస్తూ ఉండండి, తెలుసుకుంటూ ఉండండి. ముఖ్యంగా వచ్చేసి మన టాల్ ప్లాజాల దగ్గర చెకింగ్ జరుగుతూ ఉంటుంది, వాళ్ళకి ఇన్ఫో చేయండి. గోవులని గౌరవించండి, గోమాతల్ని వధశాలకు తీసుకెళ్లకుండా చూడండి, న్యాయపరంగా పోరాడండి. ఓకే, జై హింద్.